నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈ జీని ప్యాంట్ కోసం మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ఇలా చూడండి ఒకసారి. ఈ పాకెట్ ఉంది కదండి, అంటే జోబీలో చిన్న జోబీ ఉంది కదండి, అసలు ఆ జోబీ వల్ల ఉపయోగం ఏమిటి, అసలు ఆ జోబీ జీని ప్యాంట్కి ఎందుకు డిజైన్ చేశారు, దానివల్ల అసలు ఉపయోగం ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటాయి కదండి. నాకు కూడా డౌట్ వచ్చిందనమాట. దాని గురించి నేను తెలుసుకున్న విషయం మరి మీకు పూర్తిగా క్లారిటీగా వివరిస్తానమాట అండి. ఈ జీని ప్యాంట్ అన్నదండి మన ఇండియాలో తయారు చేసింది అయితే కాదండి, యూరోప్ కంట్రీలో తయారు చేశారంటే. ఎప్పుడైనా పూర్వకాలంలోని 1800 సంవత్సరంలోని బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ఉంటారు కదండి, వాళ్ళ కోసం తయారు చేశారటండి. ఎందువల్ల అంటే అండి, వాళ్ళకి బొగ్గులు కాలు కట్టు గుచ్చిపోతుంటే దెబ్బ తగులుతున్నాయి, వర్కర్స్ ఎక్కువగా సెలవులు పెడుతున్నారు, అదే దళసరి క్లాత్ ఒక ప్యాంట్ తయారు చేస్తే బాగుంటుంది కదని చెప్పేసి జీని ప్యాంట్లు తయారు చేశారటండి. తయారు చేసి ఆ కార్మికులకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అండి పాకెట్ ఉండేది కదండి, నార్మల్ పాకెట్లో ఉండేవి. అయితే ఏముందంటే బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు అండర్ గ్రౌండ్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఆకాశం గట్ట కనపడదు, చాలా చీకటిగా ఉంటుంది. కాబట్టి లైటింగ్లోనే వాళ్ళు వర్క్ చేయాలి కదా, వాళ్ళకి టైం తెలియడం కోసం వాళ్ళకి వాచెస్ ఇచ్చారండి, పాకెట్ వాచ్లు. అంటే వాచెస్ అంటే మన చేతి పెట్టుకుంటే కదండి, అప్పుల్లో పాకెట్ వాచ్లు ఉండే, అంటే మన గాంధీ గారు నడానికి పెట్టుకునేవారు కదండి పాకెట్ వాచ్, ఆ వాచ్లు ఇచ్చారనమాట అండి. ఆ వాచెస్ ఈ జోబీలో పెడుతుంటేనే ఏమవుతుందంటే వాళ్ళు పనిచేసేటప్పుడు పడిపోవడం కానీ, లేదంటే దెబ్బ తగిలి ఏదైనా అద్దం పగిలిపోవడం కానీ ఇలా జరిగేటండి. అలా జరగకూడదని చెప్పేసి ఒక ఇంజనీర్ గారు ప్లాన్ చేసి ఏం చేయడటండి, ఈ పాకెట్లో చిన్న పాకెట్ ఉంటే సరిపోద్ది, ఆ పాకెట్లో ఈ వాచ్ ఉంటుంది కదా, వాచ్ అందులో పెట్టచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది, దెబ్బ తగలకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ పాకెట్లో చిన్న పాకెట్ తయారు చేయారటండి. తయారు చేసిన తర్వాత ఈ వాచ్ కరెక్ట్గా ఆ పాకెట్లో పెట్టేవారటండి, కరెక్ట్గా పాకెట్కి సరిపోయేదట వాచ్. అప్పుడు కాలక్రమేణా ఏమైందంటే అండి, ఆ వాచ్ చేతికి వచ్చేసింది. ఎందుకంటే కాలక్రమేణా బెల్ట్లు గట్ట కనిపెట్టారు కదా, అప్పుడు ఈ చేతులు పెట్టుకున్నప్పుడు ఈ పాకెట్ తీసేద్దామన్న ఉద్దేశం అనుకున్నారటండి. అయితే ఈ జీని ప్యాంట్కి పాకెట్ బాగుంటుంది కదా, దాన్ని తీసేయడం ఎందుకని చెప్పి కంపెనీ వాళ్ళు, ఈ జీన్లు తయారు చేసే కంపెనీ వాళ్ళందరూ కూడా ఆ పాకెట్ని అలాగే ఉంచేశారనమాట అండి. కాలక్రమేణా ఏముందంటే వాచ్ ఏమో చేతికి వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎవరు కూడా వాచ్లు కూడా వాడతలేదు అనుకోండి, కానీ ఈ వాచ్ కోసం తయారు చేసిన ఈ చిన్న పాకెట్ మాత్రం ఈ జీనికి అలాగే ఉండిపోయింది అనమాట అండి. కాబట్టి చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు ఈ జీని ప్యాంట్కి ఈ చిన్న పాకెట్ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది, క్లియర్ చేసుకున్నాను. మీ అందరికీ ఉన్న డౌట్ని క్లియర్ ఉందని అనుకుంటున్నానండి ఈ రోజుతోటి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు కూడా తెలుసు కదా, కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.